చంద్రబాబుపై వైసీపీ హయాంలో పెట్టిన స్కిల్ కేసును కొట్టివేసినందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. హైదరాబాద్ షాద్నగర్లోని పరమేశ్వర థియేటర్ నుంచి యాత్ర ప్రారంభించారు. యాత్రకు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, సినీ నటుడు శివాజీ, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ సహా పలువురు సంఘీభావం తెలిపారు. ఏడుకొండల వాని ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో 52వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్, లోపల ఎట్లున్నారో 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా నేనున్నా. ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా.